కొన్నిసార్లు పోయిన అవకాశం మళ్ళీ దేవుడు మనకిస్తాడు. అది రుచి చూసిన తర్వాత దాన్ని మళ్ళీ కాపాడుకోవాలి. మళ్ళీ కక్కిన వాంత కుక్క తిరిగినట్టు తిరిగామనుకో, అది అవకాశం కాదు, ఇక చివరి వార్నింగ్ అన్నమాట. నీకు ఇంక చెప్పడు హఠాత్తుగా చెప్పండి తీసిపడేస్తాడు. ఇక మళ్ళీ ఇక పరిశుద్ధాత్ముడు చెప్పడు, అసలు రావాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడంటే, పోగేసుకుంటున్నావు, పాపాన్ని పోగేసుకుంటున్నావు, ఆ మనిషికి ఎదురు తిరిగి పోగేసుకుంటున్నావు, నాశనం అయిపోతావు. నీ కొడుకు ద్వారా చెప్పించాను, నీకు బొరకెక్కలేదు. నీ కూతురు ద్వారా చెప్పించాను, నీకు బొరకెక్కలేదు. ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాను, నీ బొరకెక్కట్లేదు. సమూహం ద్వారా చెప్పిస్తాను, నీ బొరకెక్కట్లేదు. మొదటి గుంపు ద్వారా చెప్పించాను, రెండో గుంపు, మూడో గుంపు, ఇన్ని గుంపుల ద్వారా చెప్పి నీ ఇప్పుడు నేనే వచ్చి నీ మీద చెప్తున్నాను. అయినా అని ఇన్నిసార్లు చెప్తే వినకపోతే ఏమవుతావు? చస్తావు. ముగించే ముందు ఇది గుర్తుపెట్టుకుని వెళ్ళిపోండి ఇంటికి. దేవుణ్ణి పిల్లలకు వ్యతిరేకంగా గుసగుసలు మాట్లాడినా